అమరావతిలోని ఆయా గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ఈ పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో అండర్ గ్రౌండ్ వాటర్, స్టార్మ్ వాటర్, వీధి దీపాలు, సిమెంట్ రోడ్లు వేస్తామని తెలిపారు. 16 ఏళ్ల వయసులోనే దేశం కోసం మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న నగరాల ఆరాధ్య దైవం పోతిన చిన్న నేడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు ఎలమంచిలి సుష్మా చౌదరి తెలిపారు. నగరాభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమం కోసం ఎంతో శ్రమించారని చెప్పారు. నగరాల సామాజిక వర్గం ఆరాధ్య దైవం పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిలో కార్మికుల జీవన స్థితిగతులను మార్చిన మాజీ శాసనసభ్యులు పోతిన చిన్న కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం మంచి శుభపరిణామమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చెప్పారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు పోతిన చిన్న అడుగుజాడల్లో నడుచుకుంటూ విజయవాడ మేయర్గా ఈ 5 ఏళ్ల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. పోతిన చిన్న కాంస విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నగరాలు పోతిన చిన్న అభిమానులు తరలివచ్చారు. నగరాల సంక్షేమం కోసం, కార్మికుల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన చిన్న ఆశయాల కోసం కృషి చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులకు అమ్మ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పశ్చిమ నగర నియోజకవర్గంలోని చిట్టినగర్ ఈద్గాలో రంజాన్ తోఫా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేసినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కానుకలు అందించారు. పౌటర్ అమ్మ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లింలకు రంజాన్ మాసం పండుగ సందర్భంగా రంజాన్ తోఫా అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలుగు యువ నాయకులు, ఫౌండర్ అమ్మ సేవ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మాధవ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో రంజాన్ మాసాన్ని ఆచరిస్తారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ముస్లింల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఈ పవిత్ర మాసంలో అల్లాహ్ను ప్రార్థిస్తే రాష్ట్రం, దేశం, ప్రపంచం సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి కూరగాయలు పంపే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామని తాడికడపకు చెందిన కొల్లూరి రామచంద్రరావు, జ్యోతి దంపతులు తెలిపారు. దాతల సహకారంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని వారు ఆకాంక్షించారు. భక్త సమాజం తరపున కూరగాయలు పంపడమే కాకుండా స్వామివారి కళ్యాణ మహోత్సవాలను కూడా నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజాశ్రేయస్సే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు, ముఖ్యంగా పాదచారులకు ఇబ్బందులు కలగకుండా నియోజకవర్గ వ్యాప్తంగా బీఎంసీ అధికారులతో సమన్వయం చేసి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కార్పొరేటర్లు స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దేశంలో ప్రసిద్ధి చెందిన ప్రైవేట్ ట్రావెల్ సంస్థ ఇంటర్సిటీ స్మార్ట్ బస్ విజయవాడ నుండి బెంగళూరుకు సర్వీసులు ప్రారంభించింది. అత్యాధునిక వసతులతో రూపొందించిన ఈ బస్సులో ఎయిర్ ప్యూరిఫైడ్ టెక్నాలజీతో పాటు శుభ్రమైన వాష్రూమ్ అందుబాటులో ఉందని కంపెనీ సీఈఓ మనీష్, సంస్థ ప్రతినిధి దినేష్ వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు కె పులారి డిమాండ్ చేశారు. లేబర్ కోడ్స్ రద్దు కోరుతూ ఈ నెల 23న చలో విజయవాడ పేరిట భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఆన్లైన్ విద్యా విధానంతో ఎంతగానో కృషి చేస్తున్న ఫిజిక్స్ వాలా ఇప్పుడు ఆఫ్లైన్ విద్యా విధానంతో విద్యాపీఠ్గా మన ముందుకు వచ్చిందని విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ తెలిపారు. సుదూర ప్రాంతాల విద్యార్థులకు సైతం స్మార్ట్ క్లాసెస్తో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ను నగరంలో ప్రారంభించడం అభినందనీయమన్నారు. రానున్న కాలంలో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని ఎంపీ ఆకాంక్షించారు.